హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంచలనాత్మకమైనటువంటి ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్. వాస్తవంగా ఈ మధ్యన ఆయన డీజీగా స్థాయిలో డీజీపీ కావలసిన వ్యక్తి ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నారు. దానికి కారణం రాజకీయమా లేదంటే ఆయన వ్యక్తిగతంగా చేసిన పొరపాట? నెంబర్ 1. నెంబర్ 2, రఘురామకృష్ణరాజు ఆయన్ని వెంటాడుతున్నారు. ఆయన రఘురామకృష్ణరాజుని కౌంటర్ చేస్తున్నారు. ఎందుకు ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి? ఒక పోలీస్ అధికారి వివాదాస్పదంగా అయ్యారా లేకపోతే ఆయన వివాదంలోకి లాగారా? ఈ అంశాలు మాట్లాడిన ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్తే. నమస్తే. మీరు వివాదం తెచ్చుకున్నారా, వివాదంలోకి లాగారా? కావాలని ఎవరన్నా వివాదం తెచ్చుకుంటారా? ఎవరు తెచ్చుకోరు కదా. అంటే మా పోలీసు వృత్తి అలాంటిది. మనం ఏం చేసినా వివాదం అవుతుంది. నేను ఏఎస్పీ పులివెందులుగా పనిచేశాను. అప్పుడే నా మీద రాజశేఖర రెడ్డి గారు రిట్ పిటిషన్ వేశారు హైకోర్టులో. సో అది నేను కావాలని తెచ్చుకున్న వివాదం కాదు కదా. అది అప్పటికి మనకి సోషల్ మీడియా ఇవన్నీ లేవు కాబట్టి ఎవరికి తెలియదు. పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ ఆఫీసు నేనే ఓపెన్ చేయించాను. అంటే పార్టీ 1983లో ప్రారంభిస్తే రామారావు గారు, నేను వెళ్ళింది 95లో పులివెందులకి. 95 వరకు అక్కడ పార్టీ కార్యాలయం లేదు. నా ముందు ఉమేష్ చంద్ర గారు ఏఎస్పీగా పనిచేశారు. ఆయన కూడా మరి ఎందుకనో ఆయన కూడా ఓపెన్ చేయించలేకపోయారు. నా దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తే నేను చెప్పాను, అదేంటి ఇది ప్రజాస్వామ్యంలో పార్టీ పెట్టుకోవటం, ఆఫీస్ పెట్టుకోవటం అనేది అందరికీ ఒకన హక్కు. వాళ్ళ కార్యక్రమాలు ఏంటో, ఎజెండా ఏంటో వాళ్ళు చెప్పుకుంటారు. జనానికి ఇష్టమైతే ఓట్లేస్తారు, లేకపోతే లేదు. మన జనాలను బలవంతం చేయలేం. కానీ ఆఫీస్ పెట్టుకునే హక్కుని మనం కాదనకూడదు కదా అని చెప్పి నేను బయట ఉండి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చి నేనే స్వయంగా నిలబడి పార్టీ ఆఫీసు ఓపెన్ చేయించాను. సో దాంతో నేనేదో ఒక పార్టీకి అనుకూలమనో మరొకటనో, ఒక పార్టీకి అనుకూలం అయినా కాకపోయినా మరీ స్ట్రైట్కి వెళ్ళిపోతున్నాడు నిక్కచ్చిగా అనే దాంతో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు నా మీద చాలా పిటిషన్లు వేయటం, వివేకానంద రెడ్డి గారు నా మీద అసెంబ్లీలో మాట్లాడటం, చర్చ పెట్టడం, ఇవన్నీ జరిగాయి. తర్వాత ఎవరికి తెలియదు ఇవన్నీ. అప్పుడు మీరు ఈనాడు పత్రికలు కనుక వాళ్ళ ఆర్కైవ్స్లో ఉంటాయి, మీరు తిరిగేసి చూస్తే మొత్తం ఇవే ఉంటాయి. ఇప్పుడు నన్ను రోజు తిడతా ఉండేవాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు. సో కాబట్టి మనమేం కావాలని వివాదంలోకి వెళ్ళమండి. ఆ రోజు మన డ్యూటీ ఏంటో అది చేస్తాం, మనకి ఏది కరెక్ట్ అది చేస్తాం, అంతే. దాన్ని వాళ్ళు వివాదం చేస్తారు. ఎందుకని అంటే మనం డ్యూటీ చేస్తే వాళ్ళకి ఇబ్బంది పడతారు కొంతమంది. ఎవరు ఇబ్బంది పడకుండా పోలీస్ డ్యూటీ చేయటం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే పోలీస్ అంటేనే ఎన్ఫోర్స్మెంట్, ఇట్స్ అ నెగిటివ్ జాబ్. కాబట్టి ఎవరు కావాలని వివాదాలు తెచ్చుకోరు, అవి అలా వస్తూ ఉంటాయి. అంతవరకు. మీరు ఇంతకుముందు డ్యూటీలో ఉన్న సందర్భంలో రఘురామకృష్ణరాజుని కొట్టించు, నాకు వీడియో తీసి చూపించు అని జగన్మోహన్ రెడ్డి మీతో చెప్తే ఆ పని మీరు చేయించారు. మీరు స్వయంగా వీడియో చూశారు, మనుషుల్ని పంపించారు, కొట్టించారు, వేలాడ తీసి కొట్టించారు అన్నటువంటిది రఘురామకృష్ణరాజు గారు ప్రధానంగా చేసే ఆరోపణ. ఎంతవరకు వాస్తవం? అసలు అలాగే ఎవరైనా అడుగుతారని నాకు తెలియక అడుగుతారు. జగన్ అట్లాంటి వాడు అంటున్నారు కదా. అది రాజకీయాలండి. వాళ్ళల్లో రాజకీయ ప్రచారాలు అలా చేసుకుంటారు, ఒక ఈయన అలాంటోడు అలాంటోడు అని చెప్పుకోవటానికి. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయి అధికారి, నేను ఒక చిన్న ఆఫీసర్ని మాత్రమే. చిన్న ఆఫీసర్ని అలాంటి రిక్వెస్ట్ చేస్తారా? అది ఆయనకి తలవంపులు కదా. పైగా నా సంగతి తెలుసు ఆయనకి, నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా పోతానని. ఆయన నన్ను పిలిచి ఇలా చేయని చెప్తారా? అది జరిగే పనేనా? కాబట్టి ఇవన్నీ అవాస్తవాలు. అన్నీ రాజకీయ క్రీడలో భాగం అన్నమాట. ఇక నేను ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్ళకూడదు, అది కోర్టులో ఉంది కాబట్టి నేను ఎక్కువ వెళ్ళకూడదు. పరస్పరం విరుద్ధమైన అంశాలు 100 ఉన్నాయి వాటిల్లో. అవన్నీ నేను మాట్లాడను. అదే మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు ఆ రోజు అంతా చీకటిగా ఉందంటారు. చీకటిగా ఉంటే వీడియో ఎలా వస్తుందండి? అంటే ఏదంటే అది మాట్లాడతారు. సో దానికి ఏంటంటే మాకు బయటకు వచ్చి చెప్పుకునే అవకాశం లేదు కాబట్టి వాళ్ళ వెర్షనే ప్రజల్లోకి వెళ్తుంది, అది నమ్ముతారు అందరూ. ఇన్ని రోజుల తర్వాత ఆ కేసులో మళ్ళీ మీకు నోటీస్ ఇచ్చి విచారణకు పిలిచారు. మీ పోలీస్ తరహా విచారణలు ఎట్లుంటుందో ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు చెప్పారు కదా, అట్లాంటి పరిస్థితి మీరు ఏమైనా ఫేస్ చేశారు? అట్లా ఏం లేదండి. విచారణ సజావుగానే జరిగింది. విచారణ అధికారి బాధ్యత కాబట్టి ఆయన చేశారు. ఇప్పటి వరకు అయితే మరి ఆయన అది మీరైతే నా విషయంలో ఏమీ లేదు.
మరి ప్రభుత్వానికి అలాగా హద్దుమీరి చేయాలనే ఉద్దేశం ఉన్నట్టుగా కూడా నాకేం అనిపించలేదు. ప్రభుత్వానికి ఏదో దురుద్దేశం ఉందని కూడా నాకు అనిపించలేదు. ఉన్నమాట చెప్తున్నాను. సో నాకు ఇబ్బంది కలుగుతున్న మాట వాస్తవమే. దానికి ప్రభుత్వానికి రకరకాల కారణాలు ఉండొచ్చు, వాళ్ళ మీద ఒత్తిడి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో ప్రస్తుతం వరకు చట్ట ప్రకారం పోతుంది. అంటే ఈ కేసులో మీరు ఒకటి ఆలోచించుకోండి, ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం జరిగిన కేసు. దానిలో సిబిఐ ఎంక్వైరీ కావాలి అని ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ లాయర్స్, కాస్ట్లీయెస్ట్ లాయర్స్తో ఆయన సుప్రీంకోర్టులో వాదనలు జరిపించారు. మరి సుప్రీంకోర్టు ఎందుకు ఇవ్వలేదండి సిబిఐ ఎంక్వైరీ నా మీద? ఇప్పుడు మీరు చెప్తున్న మెడికల్ రిపోర్ట్లు ఇప్పుడు ఎస్పీ గారి దగ్గర ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ రోజు సుప్రీంకోర్టు ముందు ఉన్నాయి. సుప్రీంకోర్టు వారు చూశారు, హైకోర్టు వారు చూశారు. మరి 1.5-2 సంవత్సరాల పాటు వీళ్ళు వాద్యం నడిపి వారు అన్ని రికార్డులు చూసి సుప్రీంకోర్టు వారు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకపోయేసరికి మరి రఘురామ కృష్ణరాజు గారు పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు? ఏ కోర్టు కూడా నా మీద సిబిఐ ఎంక్వైరీ కానీ మరొక ఎంక్వైరీకి చేయమని కానీ ఒక్క కోర్టు కూడా మరి ఎందుకని డైరెక్షన్ ఇవ్వలేదు? ఆ రికార్డుల్లో కానీ కేసులో కానీ విషయం ఉంటే, నిజం ఉంటే ఎందుకు విచారణకు ఆదేశించలేదు? మరి అదే ఈరోజు రఘురామ కృష్ణరాజు గారి కేసు. ఆయన స్టే ఇమ్మని ఈ కేసు విచారణ జరగటానికి వీల్లేదని వెళ్ళారు. లేదు, ఈ కేసు విచారణ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అంటే కోర్టులకి నిజాలు తెలుస్తాయి కదా. ఆయన నాకు విచారణ కావాలి సిబిఐ ఎంక్వైరీ అని అడిగిన దాంట్లో ఇవ్వలేదు, నాకు వద్దు అన్న దాంట్లో ఇచ్చారు సుప్రీంకోర్టు వారు. అంటే ఏంటంటారు దాని అర్థం? అంటే పొరపాటు పడ్డారా? ఆ కేసులో ఇవ్వాల్సింది ఇందులో ఇచ్చారంటారే కొంపదీసి. రైట్. మరొకటి, ఆ రోజున అసలు మీరు పర్యవేక్షించారా లేదా? అంటే ఇది విచారణకు సంబంధించిన విషయం నేను చెప్పకూడదు. నేను చెప్తే అడగట్లేదు. రఘురామ కృష్ణరాజు గారి కేసు పర్యవేక్షణ మీరా కాదా? అంటే ఇది ఎలా ఉంటుందంటే, మాకు అనేక కేసులు ఉంటాయండి. కొన్ని వేల కేసులు మేము సర్వీసులో చూసుంటాం. సిఐడిలో కూడా చాలా కేసులు చూసాం. ప్రతి కేసు డీజీ స్థాయిలో సూక్ష్మంగా ఏమీ పరిశీలించరు. అంటే ఇది ఇలా ఉంది సార్, ఈ అఫెన్స్ ఉంది, ఇలాగా రిజిస్టర్ చేస్తున్నాము, ఇన్వెస్టిగేట్ చేస్తాం అంటే చేసుకోండి అని చెప్తాం, అంతవరకే. అంతేగాని ప్రతి దాంట్లో దూరి నువ్వేం చేస్తున్నావు అని వేలు పెట్టుకుని కాలు పట్టుకుని అట్లా కొంతమంది ఆఫీసర్ స్టైల్ అలా ఉంటుంది. నేను ఏ రోజు ఈ కేసు అని కాదు, ఏ కేసులో కూడా నేను ఇన్వాల్వ్ కాను. ఆ రికార్డు నా ముందుకు వచ్చేంతవరకు వాళ్ళని పని చేసుకునేస్తా స్వేచ్ఛగా. వాళ్ళు ఏదంటే చేసుకుంటారు. చేసుకున్న తర్వాత రికార్డు నా దగ్గరికి వచ్చిన తర్వాత, నా పరిశీలనకు వచ్చిన తర్వాత నా ఒపీనియన్ నేను రాస్తాను. ఓరల్గా ఏం చెప్పను. ఎప్పుడు కూడా నాకు ఓరల్గా చెప్పే అలవాటు లేదు. నేను ఏ ఆర్ఓకి వెళ్ళి ఏ కేసుల్లోనూ పెద్దగా నేను ఇన్వాల్వ్ అయింది కూడా ఉండదు. ఫైనల్ స్టేజ్కి వచ్చినప్పుడు లీగల్ ఒపీనియన్ అవన్నీ చూసుకుని నా నిర్ణయం ఫైల్ మీద చెప్తాను, అంతే ఉంటుంది. అంతేగాని ఇప్పుడు ఆయనకి అదొకటే కేసు, నాకు ఇదొకటే కేసు కాదు కదా, అనేకం ఉన్నాయి. అనేక కేసుల్లో ఇదొక కేసు, అంతే. రైట్. ఆ రోజున మీరు సిఐడి చూస్తున్నటువంటి సందర్భంలోనే చంద్రబాబు గారి మీద కేసులు అనేకం వచ్చినాయి. వాటిట్లో మీకు జగన్ ఒత్తిడి మేరకు పెట్టారా, లేదా మీరు నేరుగా దర్యాప్తు చేయించారా? మంచి ప్రశ్నే సార్. నేను ఉండగా చంద్రబాబు నాయుడు గారి మీద ఒక్క కేసు కూడా నేను నమోదు చేయలేదు. అదేంటి చేయలేదు మీకు అసలు? లేదు. అంటే చర్చలు జరిగినాయి, నేను నమోదు చేయలేదు. బియాండ్ దట్ నేను చెప్పకూడదు. కొన్ని డిస్కషన్స్ అయితే జరిగినాయి, నాకు కేసు లేదనిపించింది, అయితే నేను చేయకూడదు అనిపించింది. వారు కూడా ఏమీ ఒత్తిడి చేయలేదు, నేను చేయను. ఓకే. బాబు గారి అరెస్ట్లో మీ పాత్ర ఏం లేదా? అసలు అప్పటికి నేను లేను కదండి అక్కడ. అదే, అంటే మీరే వెనకుండి నడిపించారు, వేరే అధికారిని పెట్టాన్న ప్రచారం కూడా జరిగింది అప్పుడు. ఏమండి అసలు పోలీసులు ఎలా ఉంటుందంటే, మనం ఒకసారి సీట్ ఇలా దిగాం అనగానే మనకు మంచినీళ్ళు ఇచ్చేవాడు కూడా ఇవ్వడు. కానిస్టేబుల్ కూడా మనం మాట్లాడండి, కొత్త ఆఫీసర్ వచ్చాడు, ఆయన చూసుకుంటారు. మళ్ళీ ఈ పాత ఆయనతో మాట్లాడితే కొత్త ఆయనతో మనకి ఎందుకు వచ్చిన గోవాలని చెప్పి వాళ్ళు మన వైపు చూడరు. అలాంటిది ఆయన కూడా ఒక డీజీ స్థాయి అధికారి, నా తర్వాత వచ్చిన ఆయన కూడా. ఆయన నా మాట ఎందుకు వింటాడు, నన్ను ఎందుకు పట్టించుకుంటాడు? పైగా నేను సిఐడిలోంచి తీసేసిన తర్వాత నాకు పోస్టింగ్ ఇవ్వలేదు. ఎందుకని మీరే ఊహించండి. ఇప్పుడు నేను ఎవరైనా సరే వాళ్ళు చెప్పిన మాటల్లా వింటే ఇస్తారు. నేను చెయ్యను, నాకు ఇది కరెక్ట్గా అనిపించట్లేదు అన్నప్పుడు పక్కకు పెడతారు.
ఇది మామూలే కదా. అది అట్లా ఎవరైనా అనగలిగారా ధైర్యంగా ప్రభుత్వంతో? అనబట్టే కదా నేను పక్కన ఉన్నాను. మీకు ఎవిడెన్స్ కనపడుతుంది కదండి. 2 నెలలు నేను పోస్టింగ్ లేకుండా ఉన్నాను కదా. ఉమ్. లేనా? ఉన్నారు ఉన్నారు. మరి అదే ఎందుకు అదేమన్నా సన్మానమా? ఏబి వెంకటేశ్వరరావు గారి కేసు వాస్తవంగా అది పెద్ద చర్చే దారితీసింది. ఆయన వ్యవహారంలో మీ పాత్ర ఏమైనా ఉందా? లేదండి. ఆయన వ్యవహారంలో ఒక ఫైలు మాకు పంపించారు. సిఐడిలో మీకు లీగల్ అడ్వైజర్స్ వాళ్ళందరూ ఉంటారు కదా. వాళ్ళతో ఒక ఒపీనియన్ తీసుకుని మాకు ఇవ్వండి అని అన్నారు. మేము రికమెండేషన్ కూడా ఏమి ఇవ్వలేదు. ఆ ఫైల్ చూసి దానిలో ఉన్నటువంటి ఒపీనియన్ మేము ఫార్వర్డ్ చేశాను తప్ప దాంట్లో నేను ఎలాంటి రికమెండేషన్ కానీ రిమార్క్ కానీ రాయలేదు. ఆ ఫైల్లో ఉన్న విషయాలను బట్టి వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోవాలో అది తీసుకున్నారు. మళ్ళీ తర్వాత ఏవి వెంకటేశ్వరరావు గారి కేసు కూడా నన్ను ఎంక్వైరీ చేయమన్నారు. అంటే ప్రాథమిక రిపోర్ట్ నేను ఇచ్చినప్పుడు మళ్ళీ మెయిన్ ఎంక్వైరీ నేను చేయటం భావ్యంగా ఉండదు అని చెప్పేసి నేను దాన్ని కూడా తిరస్కరించడం జరిగింది. అప్పుడు ఈ వెంకటేశ్వరరావు గారి కేసుని ఏసీబీకి ఇవ్వటం జరిగింది. ఆంజనేయులు గారు దాన్ని దర్యాప్తు చేశారు. రైట్. ఒక డీజీ స్థాయి అధికారి, ఇవాళ మీరు డీజీ స్థాయి అధికారి, ఇలాగంటే అధికారులు రాజకీయ చట్టంలో లేదా రాజకీయ వ్యవహారాల్లో ఇరుక్కోవడం, సస్పెన్షన్, ఆ రోజున ఆయన 5 ఏళ్ళు ఉద్యోగంలోకి రానివ్వకుండా చేశారు. ఇప్పుడు మిమ్మల్ని ఏడాది 18 నెలల నుంచి కూడా ఉద్యోగంలో లేకుండా చేస్తున్నారు. ఇది కరెక్ట్ అనుకుంటున్నారా? ఎలా కరెక్ట్ అవుతుందండి? అది అన్ఫార్చునేట్. అది అది ఎలా కరెక్ట్ అవుతుంది? వెంకటేశ్వరరావు గారికి జరిగినా, నాకు జరిగినా, మరొక ఆయనకి జరిగినా ఇది తప్పు. ఎవరి కులం ఏదైనా, ఎవరి మతం ఏదైనా, ఏదైనా కూడా. ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు ఇది చేశారు, అది చేశారు అంటే ఎవరు చేయమని అనరు, ఎవరు చేయించుకోరు. ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు మరి ప్రభుత్వం చెప్పిన పనులు చేయడానికే కదా ఉంది. ఆయన ఎలా తప్పుపడతారు? అది కరెక్ట్ కాదు. అవగాహన కరెక్ట్ కాదు. నేను ఈ విషయం అంటే జగన్ గారికి నేను చెప్పడం కూడా జరిగింది. సార్ అనవసరం ఇదంతా అని నేను నా ఒపీనియన్ అయితే నేను చెప్పడం జరిగింది. మరి ఆయన ఏమనుకున్నారు అంటే నా మీద అయితే కోపడలేదు, కానీ ఇది మంచిది కాదన్న విషయం నేను వారికి చెప్పాను. వారు కూడా సానుకూలంగానే విన్నారు. నేను ఒక్కడనే కాదు కదా ఆయనకి చెప్పేది, 10 మంది ఉంటారు. మీ మీద ఏం ప్రెషర్ చేయలేదు ఆ కేసులో ఇట్లా చెయ్యని? అసలు నేను కేసే చేయలేదు. ఇంకెట్లా చేయముంది? నేను కేసే చేయనన్నా. రైట్. వాస్తవంగా ఇప్పుడు మీది రిటైర్మెంట్ ఎప్పటిదాకా ఉంది? నెక్స్ట్ ఇయర్ ఉందండి. మరి ఇప్పుడు ఏమన్నా పోస్టింగ్ ఇస్తామని ఏమన్నా అంటున్నారా లేదా? తెలియదండి. నేను ఇప్పుడు అది ప్రభుత్వం డిస్క్రిప్షన్. అది నేను వాళ్ళకి ఏం చెప్తాను? ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేయలేను కదా. వాళ్ళు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారనే హోప్తోనే ఉంటాం. నేను ఎప్పుడైనా కూడా ప్రభుత్వం, ఏ ప్రభుత్వమైనా, ఎవరు ముఖ్యమంత్రి కావాలి, ఏ ప్రభుత్వం రావాలనేది నా చేతుల్లో లేదు, దురదృష్టవశాత్తు. అది ప్రజల చేతుల్లో ఉంది. ప్రజలు ఆ ముఖ్యమంత్రి పీఠం మీద ఎవరిని కూర్చోబెడితే నేను వాళ్ళు చెప్పిన మాట నేను వినాలి. అంటే వాళ్ళు ఇచ్చిన ఉత్తర్వులు నేను పాటించాలి. అది అందరు ఆఫీసర్స్కి అదే వర్తిస్తుంది. కాబట్టి గవర్నమెంట్తో ఎప్పుడైనా సరే ఒక గవర్నమెంట్ సర్వెంట్లో ఉన్నప్పుడు, గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నప్పుడు వారికి అనుకూలంగా పోవాలనే నేను భావిస్తాను. అంటే మనకి వారు అనుకున్నది మనకు నచ్చలేదు, నేను ఇది చేయను, ఈ పోస్ట్లో ఉండను అని చెప్పేసి వచ్చేయచ్చు. నేను సిఐడి నుంచి అలాగే వచ్చేసాను. సో అలాగే మరి ఈ ప్రభుత్వం కూడా, మరి చంద్రబాబు నాయుడు గారు నాకు గతంలో చాలా పోస్టింగ్స్ చేశాను. వారితో కలిసి చాలా కాలం పనిచేశాను, అనేక సార్లు కలిశాను. సో అనుకూలంగానే ఉండేవారు నాతోటి. అంటే వారికి కూడా ఏమో ఒత్తిళ్ళు ఉండొచ్చు కదా. అంటే సరే, ఇది ప్రజలందరికీ మనం ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేశాము, ఫెయిర్గా ఎంక్వైరీ చేశాము అనే సందేశం ఇవ్వాలని ఉందని నేను ఇప్పుడు కూడా పాజిటివ్గానే గవర్నమెంట్తో ఉన్నాను. మరి అంటే మీకు వాస్తవంగా అయితే కనుక డీజీపీగా రిటైర్ అయ్యే అవకాశం ఉందా? డీజీపీ అనేది ఒక పోస్ట్. నాకు క్యాడర్ ఆల్రెడీ వచ్చింది. నేను ఆ క్యాడర్లో 2 సంవత్సరాల పాటు పనిచేశాను. అంటే నేను బాటమ్ టు టాప్ వచ్చేసాను. మరి చేయటానికి పోస్టులు కూడా ఏం లేవు. ఆ డీజీపీ అనే పోస్టు ఒక పోస్ట్ ఉంటుంది, ఒకటే పోస్ట్ ఉంటుంది లా అండ్ ఆర్డర్ హెడ్గా. అది చేయటానికి అందరికీ అవకాశం దొరకదు. సో ఒక దళిత సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తిగా నాకు చాలా రిమోట్ ఛాన్సెస్ ఉన్నాయి. ప్రభుత్వం ఎవరిదైనా కానీ రిమోట్ ఛాన్సెస్ ఉంటాయి, అసలు ఉండకపోవచ్చు అనేది నేను ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాను. దానికి ఏం పెద్ద నేను ఆశపడింది కానీ నిరాశపడింది కానీ ఏం లేదు. అట్లాంటి కులం ప్రకారం కూడా చూస్తారు డీజీపీ పోస్టులో? మన రాష్ట్రంలో, మన దేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో కులం ప్రకారం కాకుండా, కులమానం కాకుండా కులమానమే ఉంది. అంటే మీకు అంటే సీనియర్లు ఉన్నారా ఆ పొజిషన్ దగ్గర? ఏమంటే ఇవ్వాలి అని అనుకున్నప్పుడు
సీనియారిటీ ఏం పాటిస్తున్నారు? ఇవ్వాలి అని అనుకున్నప్పుడు పైనుంచి కింద వరకు వెళ్ళిపోతాయి కదా. ఉంటాయి అన్నీ ఎక్సెప్ట్ గవర్నమెంట్ ఇష్టం అండి, వాళ్ళకి ఎవరు కంఫర్టబుల్ ఉంటే వాళ్ళని పెట్టుకుంటారు. నేను అనుకునేది ఏంటంటే గవర్నమెంట్కి మనతో కంఫర్ట్ ఉన్నంత వరకే మనం వాళ్ళతో పనిచేయాలి. లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు, మనం ఇబ్బంది పడతాం. ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం ఇబ్బంది పడటం? మనం దూరంగా ఉంటే మంచిది కదా అని అనుకుంటున్నాను తప్పితే మనం ఇక్కడ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మనం వాళ్ళ మీద పోరాటానికి లేవు, కలిసి పనిచేయటానికి. ఆ సానుకూల దృక్పథంతోనే నేను పోతాను. మరీ అన్యాయం జరిగింది, మరీ ఏదో అయిపోయింది అనుకున్నప్పుడు అప్పుడు ఆలోచిద్దాం. నేను ఇంతవరకు ఆ పరిస్థితి రాలేదు, రాదు అని అనుకుంటాను. సరైన సమయంలో మంచి నిర్ణయం తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. మీ మీద సస్పెన్షన్ వేటుకి రీజను మీరు విదేశాలకు వెళ్ళినప్పుడు చెప్పి వెళ్ళలేదని. అది సాధారణంగా అట్లాంటిది ఒక టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఉంటుంది. నిజంగా అసలు మీరు విదేశాలు చెప్పకుండా వెళ్ళారా? నేను ఎప్పుడూ చెప్పకుండా వెళ్ళలేదండి, అన్నీ చెప్పే వెళ్ళాను. వేరియస్ రీజన్స్ ఉంటాయి, ఫ్లైట్ క్యాన్సిల్ అవుతుంది, లేకపోతే మనం ముందు ఒక ప్రోగ్రామ్ అనుకుంటాం, అలానే కావాలని ఏముంది. ఇప్పుడు నేను వాళ్ళ మీ దగ్గరికి వస్తానా అని అనుకోలే, సడన్గా మీరు ఫోన్ చేశారు, నేను అనుకోకుండా ఇక్కడ ఉన్నాను, వచ్చేసాను. అట్లాగే విదేశీ ప్రోగ్రామ్ అనేది కూడా నేనేమి గవర్నర్లో లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానో కాదు కదా, అంతా ఒక సిస్టమేటిక్గా షెడ్యూల్ వేసి అక్కడ అన్ని ఏర్పాట్లు చేసి ఉండటానికి. నేను లీవ్లో పోయినప్పుడు నా బాధలు నేనే పడాలి. కాబట్టి అవి మారుతూ ఉంటాయి. ఒక ఊరు వెళ్ళాలనుకునేది ఇంకొక ఊరు, ఇంకో చోటుకున్నది మారుతూ ఉంటుంది. పర్మిషన్ తీసుకోకుండా చెప్పకుండా నేను వెళ్ళలేదు. అయినా అదంత పెద్ద నేరం ఏం కాదు. ఎందుకనంటే మొన్న ఆర్టీఐ యాక్ట్లో మేము ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు నా ముందు నా తర్వాత కూడా అనేక మంది కనీస పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయారు, లీవ్ కూడా పెట్టకుండా. వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళకి రెగ్యులరైజ్ చేసామని ప్రభుత్వమే చెప్పింది. ఓకే, మీరు అసలు అట్లాంటి ట్రై కూడా చేయలేదు, అప్లికేషన్ కూడా ఇట్లా నేను ఒక చోటకు అనుకుని ఇంకో చోటుకి వెళ్ళాను కాబట్టి రెగ్యులరైజ్ చేయమని చెప్పి? అన్నీ చూద్దాం, సానుకూలంగా అన్నీ అయిపోతాయని ప్రభుత్వం అనుకుంటే ఉంది. అంటే ఇన్ని నెలల సస్పెన్షన్ ఉంటుంది అసలు యాక్చువల్గా అట్లాంటి అంశానికి? ఇంకా వేరే ఏదైనా కారణం చెప్పారా? కారణం అయితే అదే చెప్పారు, రికార్డు మీద అయితే అదే ఉంది. మీరు కోర్టుకు వెళ్ళడం కానీ ఏం చేయట్లేదని? నేను వెళ్ళాల అంటే స్టిల్ నేను ప్రభుత్వం మీద పాజిటివ్ ఒపీనియన్తోనే ఉన్నా, నేనే నెగిటివ్ ఒపీనియన్తో లేను. తెలుసుకుంటారు విచారణకు అన్ని విషయాలు వెంట వెంటనే చూడటానికి ముఖ్యమంత్రి గారు చాలా పనులు ఉంటాయి. నా విషయంలో డెసిషన్ తీసుకోవాల్సింది ఆయనే కాబట్టి ఆయన దృష్టికి ఈ విషయాలన్నీ వెళ్ళినప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటారు అని నాకు నమ్మకం ఉంది. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసే యాక్టివిటీలో మిమ్మల్ని ఇన్వాల్వ్ కమ్మంటే నేను ఆ పని చెయ్యను అన్నారు అన్నటువంటి వాదన ఉంది, ఎంతవరకు వాస్తవం? కరెక్ట్ అండి, నిజం. ఎవరు చెప్పారా ముక్క చేయమని చెప్పేసి? సరే, ఎవరు చెప్పారు అనేది వదిలేయండి, మీకు కూడా తెలుసు, నేను చెప్పకూడదు అవన్నీ. ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేకం జరుగుతూ ఉంటాయి. సో అది మంచిది కాదు అనే విషయం నా అభిప్రాయం. నేను చెప్పాను, నేను చేయను అన్నాను. ఓకే, దానికి కూడా వాళ్ళకి కోపం వచ్చింది? నాతో ఏమనలేదు, నాతో ఎవరేమనలేదు. రైట్. మరొకటి, మీ హయాంలో బాగా ప్రచారం, అప్పట్లో మీ పేరు బాగా ప్రచారంలోకి రావడానికి కారణం ఆ గుళ్ళల్లో విగ్రహాల మీద దాడులు, ఆ తర్వాతన అంతర్వేది దగ్గర రథదగ్ధం తర్వాత ఇట్లాంటి వాటి మీద సిఐడి విచారణ చేసింది. అప్పుడు ఏదో ఒక రంపం కూడా పట్టుకున్నారు, విగ్రహాలను కోసినట్టు ఎవరో ఉన్నారు మూట అన్నటువంటిది ముందు ప్రచారం, ఒక ప్రకటన వచ్చింది మీ వైపు నుండి. తర్వాత అసలు అకస్మాత్తుగా విచారణ అయిపోయింది, ఎందుకని, ఏం జరిగింది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విచారణ అసలు నేను ఎప్పుడు చేయలేదండి. ఈ గుళ్ళకి సంబంధించిన విచారణ నేను చేయలే. మొట్టమొదట రామతీర్థం అనుకుంటాను, విజయనగరం దగ్గర, అక్కడ జరిగినప్పుడు నన్ను వెళ్ళమన్నా నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చాలామంది ఈయన కాదు ఇంకా వేరే ఆఫీసర్ అయితే బాగుంటుందని రకరకాల ఇవి వచ్చినప్పుడు నేనే చెప్పాను, వాళ్ళు అట్లా అనుకుంటున్నప్పుడు నేను కరెక్ట్గా చేసినా కూడా నమ్మరు, మార్చేస్తే బెటర్ ఏమో సార్ అని అంటే అప్పుడు ప్రభుత్వం ఆలోచించి వేరే అధికారిని నియమించింది. ముందు రంపం ఏదో దొరికింది అన్నటువంటి, నేను ఇంకా అంత డెప్త్లోకి వెళ్ళాను, నేను జస్ట్ ఇనిషియేషన్స్ తీసుకున్నాను, వద్దన్నారు, అయిపోయింది అక్కడతో. రైట్. అట్లాంటి వాటికి అసలు రీజన్ ఏముండొచ్చు? ఒక ప్లాన్డ్గా ఉన్నా లేకపోతే ఖచ్చితంగా ప్లాన్డ్గానే, ఎవరు ఏంటి నాకు పూర్తి డీటెయిల్స్ తెలియదు కానీ ప్లాన్డ్గా చేసినవి, లేకపోతే ఎవరికి అవసరం ఉంటుంది అన్ని విగ్రహాలు వన్ బై వన్ చేయటానికి అవసరమే ఉంటుంది. ప్రభుత్వం మీద ఒక అసంతృప్తి క్రియేట్ చేయడానికి ఎవరో చేసిన పని అది, అంతవరకు డౌట్ లేదు. రైట్. ఈవేళ మీకు రఘురామకృష్ణరాజుకి మీకు ఒక కోల్డ్ వార్ కాదు, ఓపెన్ వార్ నడుస్తుంది. ఆయన మీ మీద ఆరోపణలు, మీరు నేరుగా ఆయన్ని టార్గెట్ చేయడం, ఎందుకు ఇది? అంటే ఏ అంశంలో అని?
ఒకటి ఆయన మీకు సంబంధించి మీ మదర్ క్రిస్టియన్ అని అంత్యక్రియలు కూడా ఆ ప్రకారం చేశారు. మీరు మతం మారారు కానీ మతం ఎస్సీగానే పదవ పొందుతున్నారు బెనిఫిట్స్, కాబట్టి అది తీసేయాలంటూ ఏకంగా పోరాటానికే సిద్ధమవుతున్నారు. పోరాటం చేయడానికి ఏముందండి, అందులో ముందు ఆయన చట్టం తెలుసుకోమనండి. అలోకం రాజశేఖర్ బాబు వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి, అలోకం సుధాకర్ బాబు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఒక రిట్ పిటిషన్ ఉంది మన ఆనరబుల్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్లోనే. దాని మీద జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ ప్రకారం ఎవరు క్రిస్టియన్ అనేది డెఫినేషన్ క్లియర్గా హైకోర్టు చెప్పింది. ఎవరైనా వ్యక్తి బాప్తిజం తీసుకుంటేనే క్రిస్టియన్ తప్ప మిగతా ఏ రకంగా కూడా అతను క్రిస్టియన్ కాదండి. అంటే ఈ చర్చికి వెళ్ళినా, లేకపోతే మీటింగ్స్కి వెళ్ళినా, ఇంట్లో బైబిల్ ఉన్నా, తర్వాత క్రిస్టియన్ పేరున్నా, ఇంట్లో జీసస్ క్రైస్ట్ ఫోటోలు ఉన్న ఏది కూడా అతను క్రిస్టియన్ అని చెప్పడానికి పనికిరాదు. ఆ బ్యాప్టిజం తీసుకుంటేనే క్రిస్టియన్ అని క్లియర్గా చెప్పింది. అలకం సుధాకర్ బాబు వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని కొడితే మీకు వచ్చేస్తుంది. అది తెలుసుకోవాలి ముందు. తెలియక చాలామంది ఏమనుకుంటారంటే చేతిలో బైబిల్ పట్టుకుంటే ఆయన క్రిస్టియను ఇదంతా మాట్లాడతారు. ఇప్పుడు పార్లమెంట్కి వెళ్తాను నేను విజిటర్స్ పాస్ తీసుకొని ఎవరినో చూడటానికి. పార్లమెంట్కి వెళ్ళాను కాబట్టి నేను ఎంపీ అయిపోతానా? అలాగే చర్చికి వెళ్ళినంత మాత్రం నేను ఎంపీ అయిపోయాను. అక్కడ మెంబర్షిప్ తీసుకోవాలి. మెంబర్షిప్ ఏంటి? బ్యాప్టిజం కదా. పైగా నేను ఎప్పుడు పెద్ద చర్చికి వెళ్ళింది లేదు, పెట్టింది లేదు, నేను ఎక్కడికి పోను, అది వేరే విషయం, పక్కన పెడదాం టెక్నికల్గా. సో ఈ ఈ ఈ టెక్నికల్ డెఫినేషన్ అనేది ముందు ఆయన తెలుసుకోవాలి. ఎస్, మా మదర్ క్రిస్టియన్ అంటే ఆవిడ క్రిస్టియానిటీ పాటించేవారు. బాప్తిజం తీసుకున్నారు లేదు నాకు తెలియదు. మరి అంత ఎవరు అడుగుతారు మీరు బాప్తిజం తీసుకున్నారా అని? అవన్నీ అడగం కదా. ఆవిడ ఇప్పుడు చిన్నప్పుడు తీసుకున్నారేమో నాకు తెలియదు, తీసుకున్నట్టు కూడా తెలియదు. అంటే మీరు ఇంట్లో క్రిస్టియన్గా జీవించారా, హిందూగా జీవించారా? అసలు మా ఇంట్లో గొడవ ఎప్పుడు లేదండి. మాకు ఎప్పుడు ఈ మతం ఆ మతం, ఆ దేవుడు ఈ దేవుడు అని ఎప్పుడు చెప్పలే. సర్ప్రైజ్. ఇంట్లో సాధారణంగా పూజలు చేసేటప్పుడు హిందూ దేవుళ్ళ ఫోటోలు, లేకపోతే క్రిస్టియన్ అయితే కనుక ఆ ప్రార్థనలు ఇవి ఉంటాయి కదా, ఫాదర్ల దగ్గరికి వెళ్ళటం, ఫాదర్లు రావటం. అట్లా ఏం లేదండి. మా వాళ్ళంతా ఏదో దేవుడు ఉన్నాడు, మనం మంచిగా ఉంటే అన్ని మంచిగా జరుగుతాయి అట్లా చెప్పేవాళ్ళు తప్పితే ప్రత్యేకించి ప్రేయర్స్ కానీ పూజలు కానీ అట్లా ఇప్పుడు మా ఇంట్లో లేవు. కాకపోతే నా చిన్నప్పుడు పెనుగొండలో ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది, అందులో ఉత్సవ కమిటీ మెంబర్ నేను. శ్రీరామనవమికి కంపల్సరీ అందరం కలిసి సెలబ్రేట్ చేసేవాళ్ళం. మా ఇంటి నుంచి సందా ఇచ్చేవాళ్ళం, ఒక బస్తా బియ్యం ఇచ్చి ఇది చేసేవాళ్ళం, అన్నదానం అవి చేసేవాళ్ళం. అట్లా ఒక విరోధభావం కానీ ఇది మతం ఇది మతం కాదని అట్లా ఎప్పుడు మా ఇంట్లో ఎప్పుడు కూడా చెప్పలే. మా మదర్కి అదేదో ఇష్టం, అవి ఆవిడ ఫాలో అయ్యేవారు, క్రిస్టియానిటీ ఫాలో అయ్యేవారు, అందులో ఏం తప్పులేదు. మా ఫాదరు హిందూ, ఆయన పేరు గంగరాజు గారు. మా తాతగారు క్యాస్ట్ హెడ్, కులానికి ఒక పెద్ద ఉంటాడు, గతంలో ఆ సిస్టమ్ ఉండేది. అట్లా కొవ్వూరు ప్రాంతం మొత్తానికి మా తాతగారు మా క్యాస్ట్ హెడ్ ఆయన. ఓకే. మా క్యాస్ట్ హెడ్ మనవాడిని పట్టుకొని మీరు మీద కులం కాదంటే నేనేం చెప్పను. రైట్. అంటే మతం మారడం కాకపోయినా మీరు పోనీ ఇప్పుడు బిలీవర్గా చర్చిని నమ్ముతారా, లేకపోతే హిందూ దేవుళ్ళని నమ్ముతారా? ముందు అసలు నాకు ఆ క్లారిటీ లేదు, దేవుడు ఉన్నాడా లేదో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నాస్తికుడు అనుకోవచ్చా మిమ్మల్ని? అట్లా ఏం లేదండి, బుద్ధిజం అనుకోవచ్చు కదా. బుద్ధిజం కూడా ఏం చెప్తుంది, బుద్ధుడు ఏం చెప్తాడు? రైట్. నువ్వు దేన్ని నమ్మద్దు, ఎవరో చెప్పింది నమ్మద్దు, నీ అంతటా నువ్వు తెలుసుకో అంటాడు. ఈ వాస్తవంగా చూస్తే మీరు హిందూ మతమైనా కూడా అదే చెప్తుంది. ముక్కోటి దేవతల్లో మీరు ఎవరు నమ్ముతారని మీరు నమ్ముకోండి. మతం హిందూ మతంలో కూడా ఏం చెప్తారంటే మనకి వర్ణ ధర్మాలు ఉన్నాయి, అలాగే ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి. ఆశ్రమ ధర్మాల్లో ఒక 60 సంవత్సరాలు దాటిన తర్వాత సన్యాసం తీసుకోవాలి. సన్యాసం తీసుకుని ఇంక ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి వ్యవహారాలని వదిలిపెట్టేసి దైవ చింతన వైపు పోవాలి. అందులో కూడా ఏం చెప్తారు, అసలు దేవుడు ఎవరు, నిన్ను ఎందుకు పంపించాడు ఏంటి అవి తెలుసుకో. ఈ పిల్లలు ఆస్తులు ఈ గొడవ అంతా వదిలిపెట్టేసి దానిలోకి పోయి నీ అంతటి నువ్వు తెలుసుకోమని చెప్తారు. అంతేగాని ఎక్కడ కూడా బలవంతంగా ఈయన నమ్ము ఈయన నమ్మద్దని ఎక్కడ కూడా లేదు. మీరు చూడండి, మనకి హిందూయిజంలోనే అనేక స్కూల్స్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి. రామకృష్ణ పరమహంస గారు నిరీశ్వరవాదం, అంటే ఈ విగ్రహాలు అవన్నీ ఉండవు. స్వామి వివేకానంద, అట్లా చాలా స్కూల్స్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి. పూజలు చేయాలి, పూజలు చేస్తేనే అనేది లేదు.
అలాగే శంకరాచార్యుల వారు నీలోను చండాలలోను అందరిలోనూ ఉండేది ఒకటే దేవుడు, కాబట్టి నువ్వు ప్రత్యేకించి ఇట్లా రకరకాల స్కూల్స్ ఆఫ్ థాట్ ఉన్నాయి. ఆత్మ పరమాత్మ రెండు ఒకటే అని కాదు, రెండు వేరు వేరు అని. ఇదంతా ఏంటంటే మనం పోయే కొద్దికి తెలుసుకునే కొద్దికి చాలా ఉంటుంది, మనకి టైం ఉండదు. కాబట్టి సింపుల్గా మీరు ఎలా నమ్మేయండి, ఈయన నమ్ముతారా ఆయన నమ్ముతారా అనేది కరెక్ట్ కాదు. ఇంకొకటి మనకి హిందూ మతంలోని గొప్పదనం ఏంటంటే మీరు ఏ దేవుడిని తిరస్కరించమని లేదు, ఎక్కడన్నా ఉందా చూపించండి నాకు. లేదు, ఎవరిని ద్వేషించే అలవాటే లేదు, ద్వేషించే అలవాటు లేదు, తిరస్కరించే దూషించే అలవాటు అలవాటు కూడా లేదు. లేదు, తిరస్కరించే అలవాటు కూడా లేదు. అన్నీ తెలుసుకోవాలి. నేను క్రిస్టియన్ అయినా ఇంకొకళ్ళైనా ఒకటే చెప్తా, బ్లైండ్ బిలీఫ్ పనికిరాదు. మీ అంతటి మీరు తెలుసుకోవాలి, మీరు అంతటి మీరు ఫీల్ అవ్వాలి. అప్పుడు మీకు అనిపిస్తే, అంటే నేను ఆలోచించే విధానం ఎలా ఉంటుందంటే అసలు దేవుడు ఉన్నాడు అని నాకు ఎవరు చెప్పారు, నాకు నిజంగా దేవుడు కనపడ్డా? కనపడలేదు. అదే నాస్తికవాదం. నాస్తికం అని నేను చెప్పను, అదే నాకు దేవుడు కనపడలేదు, ఎవరో చెప్తే తెలిసింది. అంటే నేను ఆలోచిస్తాను అంతే. అంటే సాధారణంగా ఎవరికైనా మంచి జరిగినప్పుడు దేవుడి దయ వల్ల జరిగింది అంటారు. ఆ దేవుడు క్రిస్టియన్స్ అయితే కనుక మా క్రీస్తు వల్లనో, ముస్లిం అయితే అల్లా వల్లనో, హిందువులు అయితే మీరు అట్లాగే ఏమి అనుకుంటారు? ఎలా? అదే అంటే నేను ఇప్పుడు దేవుడు నమ్మినవాడు అదృష్టవంతుడు అండి, నమ్మనవాడు కూడా అదృష్టవంతుడు. కానీ వాళ్ళు గొడవ ఉండదు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఏంటంటే ఆలోచిస్తూ ఉంటాం అంతే. నేను ఎవరు చెప్తే తెలిసింది, ఇంట్లో వాళ్ళు ఎవరో మదర్ ఎవరో చెప్తే తెలిసింది అంటే ఒకవేళ ఆవిడ చెప్పలేదు అనుకో, నాకు తెలియదుగా, అంటే అప్పుడేంటి పరిస్థితి? ఇట్లా ఆలోచిస్తూ ఉంటా. ఒకసారి కేరళ వెళ్ళాం టూర్కి, వెళ్ళేసరికి అక్కడంతా కోయికోడ్ పర్వతాలు అవన్నీ, అక్కడంతా ముస్లిమ్స్ ఉన్నారు. ఫస్ట్ టైం నేను చూసి, అరే ఇంత మారుమూల ప్రాంతం ఎక్కడికి ఇస్లాం ఎలా వచ్చింది అని ఒకసారి చరిత్ర అంతా మళ్ళీ చదువుకోండి. ఉత్తరాదిన అంటే మొఘలుల దండయాత్ర, దానివల్ల ఇస్లాం వచ్చింది. ఇది సదరన్ మోస్ట్ పార్ట్, పక్క సముద్రం ఉంది, ఇక్కడికి ఎలా వచ్చింది అని అంటే అప్పుడు చరిత్ర చూసుకుంటే ఔరంగజేబు దండయాత్రలు చేయటం, ఆ దండయాత్ర తర్వాత ఇక్కడ ముస్లిం రూల్ని పెట్టడం, అక్కడ ప్రజలు కన్వర్ట్ అవ్వటం, ఇదంతా కనపడింది. అంటే నాకు అనిపించింది, అంటే దేవుడైనా సరే ఒక పాలకుడు భుజాల మీద రావాల్సిందే తప్ప ఆయన స్వయంగా కనపడి ఎవరిని ఏం చేయడనేది. రైట్. అంటే రాజు మతం బలమైన వాడి మతమే మామూలు వాడికి వస్తుంది, సాధారణ మనిషికి. కానీ మామూలు మనిషికి దేవుడు డైరెక్ట్గా కనెక్ట్ అయ్యి కనపడి చెప్పడం చేయటం ఎక్కడ నేను చూడలేదు. సో ఇలాగ ఒక డౌట్, ఒక డైలమా దీంట్లో అది జరుగుతూ ఉంటుంది, అది అంతర్మాదనం. రైట్. మీరు క్రైస్తవుడిగా అయితే లేరు, నేనేం చెప్పాలి దానికి? బాప్తిజం అయితే తీసుకోవాలా, హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారం కాదు. రైట్. రఘురామకృష్ణరాజు మీద నేరుగా మీరు ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఇప్పుడు మీరు ఒక ఐపీఎస్ అధికారిగా ఉన్నారు, సస్పెన్షన్ ఉన్నా సరే ఆ డిజిగ్నేషన్ అయితే అట్లాగే ఉంటుంది. అలాంటి సందర్భంలో మీరు రఘురామకృష్ణరాజు మీద నేరుగా అటాక్ చేయడానికి కారణం ఏంటి? అంటే ఇప్పుడు నా ఆలోచన ఏంటంటేనండి, ఇప్పుడు నేను ఈ రాష్ట్రంలో పుట్టి పెరిగా, నాకు తెలంగాణ క్యాడర్ వచ్చే అవకాశం ఉన్నా కూడా నేను వద్దనుకుని ఈ రాష్ట్రం మీద అభిమానంతో ఈ క్యాడర్లో నేను సర్వ్ చేయడానికని వచ్చాను. ఈ రాష్ట్రం మీద అందరికీ బాధ్యత ఉంది, మనకే కాదు. ఏ ప్రభుత్వం అయినా సరే, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కానీ, నారా లోకేష్ గారు యంగ్ లీడర్ కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, వీళ్ళందరూ కూడా ఒక డైరెక్షన్లో ఒక డెవలప్మెంట్ కోసం, ఇన్వెస్టర్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళు తపన పడుతున్నారు. కొంత మనకి సక్సెస్ కూడా కనపడతా ఉంది. ఈ ఇన్వెస్టర్స్ వచ్చే క్రమంలో ఎప్పుడైనా సరే ఆ రాష్ట్రానికి ఉన్న ఇమేజ్ని బట్టి ఇన్వెస్టర్స్ వస్తారు. వచ్చిన ఇన్వెస్టర్స్ డబ్బులు పెట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎలాంటి వాతావరణం ఉంది, ఏం జరుగుతుందని చూస్తూ ఉంటారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి మీద ఉన్న కేసులు సామాన్యమైన కేసులు కాదు. 945 కోట్ల రూపాయల ఎంబెజిల్మెంట్, దారి మళ్లించడం, అక్రమంగా కొట్టేయటం, ఒక విద్యుత్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పేసి లోన్ తీసుకొని కన్సార్టియం ఆఫ్ బ్యాంక్స్ నుంచి, అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, వీటన్నిటి నుంచి డబ్బులు తీసుకొని ఆ డబ్బుల్ని దారి మళ్లించేసి ఏ పర్పస్కి అయితే తీసుకున్నారంటే, ఏ ఫ్యాక్టరీ అయితే పెడతానని, ఏ ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ పవర్ ప్లాంట్ ఏదైతే పెడతానన్నారో ఆ పవర్ ప్లాంట్ పెట్టినట్టు చూపించి, బొగ్గు కొన్నట్టు చూపించి, ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేయకుండా చేసినట్టు చూపించి,
ఆ డబ్బులన్నిటిని ఏం చేశారు, వేరే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ వేశారు. మీకు ఇచ్చింది దేనికి? పవర్ ప్లాంట్ పెట్టుకోమని. ఆ పవర్ ప్లాంట్ కట్టకుండా, బొగ్గు కొనకుండా ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి వేరే దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్ వేశారు. అది ఫిక్స్డ్ డిపాజిట్ వేయటాక అదేమన్నా మీ సొంత సొమ్మా? మీకు ఎఫ్డి చేసి దాని మీద వడ్డీ తినమని ఇచ్చారా? కాదు కదా. మీరేదో పవర్ ప్లాంట్ పెడతారు, దాని మీద లాభాలు వస్తాయి, ఆ లాభాల్లో కొంత బ్యాంకుకు వడ్డీగా కడతారు కదా అని మీకు లోన్ ఇచ్చారు. దాన్ని తీసుకెళ్ళిపోయి మీరు ఫిక్స్డ్ డిపాజిట్ వేసి ఏదో సొంత డబ్బులాగా మళ్ళీ ఆ ఫిక్స్డ్ డిపాజిట్ గ్యారంటీగా చూపించి దాని మీద లోన్ తీసుకుని అప్పుడు అది పర్సనల్ అయిపోతుందిగా. ఆ డబ్బులు తిరిగి కట్టలా. మొదట ఆ పవర్ ప్లాంట్ కోసం ఇచ్చిన డబ్బులు అవి కట్టలా. ఇది ఎంత దారుణం! ఇదంటే చిన్న ఆషామాషి విషయమా? అంత పెద్ద కేసు. సో దానిలో ఈయన ఇప్పటి వరకు ఏదో సుప్రీంకోర్టులో స్టే అది తెచ్చుకుని గడిపారు. అది దర్యాప్తు చేసేది కూడా ఆషామాషి సంస్థ ఏం కాదు, సిబిఐ సాక్షాత్తు. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసింది, మన మంగళవారం నాడు ఇంతకుముందు ఏదైతే ఈయన లేవనెత్తిన గ్రౌండ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ చెల్లవు, మీరు సిబిఐని మీరు దర్యాప్తు చేసుకోండి, దర్యాప్తు అంటే అరెస్ట్ చేసుకోండి అని చెప్పేసి క్లియర్గా మనకి ఒక మ్యాండేట్ సుప్రీంకోర్టు వారు ఇచ్చేశారు. ఈ పరిస్థితుల్లో అంత తీవ్రమైన నేరం చేసినప్పుడు, 900 కోట్ల ఫ్రాడ్ చేసినప్పుడు వాళ్ళు సిబిఐ అరెస్ట్ చేయకుండా ఉంటుందని మీరు అనుకుంటున్నారా? అరెస్ట్ చేస్తుంది ఖచ్చితంగా. అరెస్ట్ చేసినప్పుడు అదే ఒక మామూలు వ్యక్తి అనుకోండి, ఒక బిజినెస్ మ్యాన్ అనుకోండి, ఎవరో బిజినెస్ మ్యాన్ ఫ్రాడ్ చేశాడు ఒక వ్యక్తి అనేది అట్లా వెళ్ళిపోతుంది. కానీ ఈయన ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు, ఒక ఉపసభాపతి అని ఎంతో గౌరవనీయమైనటువంటి స్థానం అండ్ ఫోకస్ ఉన్నటువంటి ఆ ప్లేస్ నుంచి కనుక ఈయన అరెస్ట్ చేసి తీసుకెళ్తే మన రాష్ట్ర ప్రతిష్ట ఏమవుతుంది, అది ఆలోచించమని చెప్తున్నాను. అంటే ఆయన అయితే ఇది పెద్ద కేసు కాదు, ఇదంతా ముగిసిన అధ్యాయం, ఇప్పుడు కావాలని రాజకీయాలు చేస్తున్నారు అన్నటువంటి. ఎవరు రాజకీయం చేస్తున్నారు? సుప్రీంకోర్టా? స్టే ఎత్తేసి అరెస్ట్ చేయమని చెప్పింది సుప్రీం కోర్టు. అరెస్ట్ చేయమని చెప్పలేదు, స్టే ఎత్తేసి విచారణ ఏంటండి? అరెస్ట్ విచారణలో భాగమేనండి. అరెస్ట్ చేయొద్దు, మీరు విచారణ చేసుకోండి అని ఏమన్నా చెప్పిందా? లేదుగా. మామూలుగా మీరు ఒక పోలీస్ అధికారిగా అది అరెస్ట్ జరుగుతుంది ఇట్లాంటి కేసులు అసలు. మరి అంత పెద్ద కేసు జరిగినప్పుడు ఎందుకు జరగదు? అంటే అనిల్ అంబానీకి సంబంధించి కూడా ఇట్లాగే ఉంటాయి, డబ్బులు రికవరీ ఇట్లాంటివి పెట్టారు కానీ వదిలిపెట్టేశారు కదా, అరెస్ట్ అయితే జరగలేదు కదా. అది ఎంబేజిల్మెంట్ కాదు, అది ఆ కేసు వేరు కంప్లీట్గా, ఇది వేరు. ఇది చిన్న కేసు అని ఎలా అంటారు? ఆయన కానీ మీరు కానీ ఎవరైనా 945 కోట్లు దుర్వినియోగం జరిగి ఆ డబ్బులు తిరిగి రాకపోతే దీన్ని చిన్న కేసు అని మీరు ఎలా అంటారు? మరి ఏంటి పెద్ద కేసు? అంటే ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది కదా అమౌంట్, దాని మీద మళ్ళీ తీసుకున్నాడు. డిపాజిట్ అమౌంట్ అట్లాగే ఉంటది కదా. ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ ఉందండి, అది బ్యాంక్ ఈయనకి లోన్ గా ఇచ్చింది, మరి దాని మీద తీసుకున్న అమౌంట్ కట్టాలి కదా. అదే 940 కోట్ల. ఓకే, అదే 900 కోట్లు. ఇప్పుడు ఎగ్గొట్టింది 900 కోట్లు. అవును. ఓకే. సో 900 కోట్లు ఎగ్గొట్టి మరి అరెస్ట్ చేయరు, ఇది చిన్న కేసు అంటే వినేవాడు వెదవనుకుంటున్నారా, వినేవాళ్ళు ఫూల్స్ అనుకుంటున్నారా ఏంటి? నాకు అర్థం కాదు. ఎందుకు అరెస్ట్ చేయరు 900 కోట్లు కొట్టేస్తే? ఇప్పుడు ఈ తీసుకున్న డబ్బు వెనక్కి ఇచ్చేసి ఆ ఫిక్స్డ్ డిపాజిట్ క్యాన్సిల్ చేసి ఒరిజినల్ బ్యాంకులకి ఇవ్వాలి, ఎంత ట్రాన్సాక్షన్ జరగాలి. ఆ ఉద్దేశం ఉంటే 5 ఏళ్లలో తిరిగి ఇచ్చేయచ్చు కదా, ఎందుకు ఇవ్వలా? ఇచ్చేస్తే మరి మీరు అన్నట్టు కేసు ఉండేది కాదు కదా. ఆయన కేసు ఎదుర్కోవడానికన్నా సిద్ధపడుతున్నాడు కానీ డబ్బులు కట్టలేదు కదా. కాబట్టి అరెస్ట్ ఖచ్చితంగా జరుగుతుంది. జరిగినప్పుడు ఒక గౌరవనీయమైన స్థానంలో ఉండి అరెస్ట్ అయితే అది రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఇమేజ్కి, ఒక అమరావతి ఇమేజ్కి ఖచ్చితంగా అది పెద్ద దెబ్బ అవుతుందా కాదా మీరే ఆలోచించండి. నేను చెప్పక్కర్లా, నాకే అన్నీ తెలుసని నేను చెప్పను, మీరు ఆలోచించండి. అది గౌరవం లేకపోతే ఎట్లా ఉంటుంది? ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ మైండ్లో అది ఎలా ఉంటుంది? ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద నేరస్తులు ఉన్నారు, ఇలా ఇంత నేరాలు జరుగుతున్నాయి, ఆర్థిక నేరాలు, అది కూడా ఇట్లా అరెస్ట్ చేసి పట్టుకుపోతుంది అంటే ఇంకేమవుతుంది, మన ఇన్వెస్ట్మెంట్ల పరిస్థితి ఏంటి అనే ఆలోచన రాదా? అంటే ఇంతకాలం మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు పడ్డ శ్రమ వృధా అవుతుందా లేదా మీరు ఆలోచించుకోండి. అది నేను మీ విచక్షణగా వదిలేస్తాను. రైట్. అంటే ఒక పోలీస్ అధికారిగా చెప్పారా, సమాజ హితోషిగా చెప్పారా, భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశంతో మాట్లాడారా? నేను ఏ ఉద్దేశంతో చెప్పానని ఒక నిమిషం పక్కన పెడితే నేను చెప్పింది నిజమా కాదనేది ఓకే, నేను చెప్పింది నిజమే కదా. రైట్. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటని, నేను ఈ రాష్ట్ర పౌరుని అండి, నేనేం బయట నుంచి రాలేదు ఇక్కడికి, నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే ఉద్యోగం చేశాను, నాకు బాధ్యత ఉండదా? దానికోసమే చేశాను. మీరు ఏదన్నా అనుకోవచ్చు, మీకు ఇష్టం వచ్చింది మీరు అనుకోవచ్చు. డిపార్ట్మెంటల్ యాక్షన్ ఉండదు అట్లాంటి మాట్లాడటం రాంగ్ అని కానీ
ఇందులో నేనన్నా లేని కేసు గురించి మాట్లాడితే, అంటే మీకు సంబంధం లేని కేసు అవుతుంది కదా. సంబంధం లేని కేసు అయితే నేను తప్పు మాట్లాడితేనో లేకపోతే ఇంకోటి మాట్లాడితేనో యాక్షన్ ఉంటుంది, కానీ నిజం మాట్లాడితే యాక్షన్ ఎందుకు ఉంటుంది? నా అభిప్రాయం నేను చెప్పాను, తప్పు ఎలా అవుతుంది? రైట్. అంటే మిమ్మల్ని తన గతంలో ఏ వెంకటేశ్వరరావు గారు చెప్పారు ఆయన ఒపీనియన్స్, తప్ప ఇప్పుడు నేను చెప్తున్నా. రైట్. అంటే అప్పుడు మాట్లాడినప్పుడు అప్పుడు ప్రభుత్వం తప్పంది, దాని మీద ఆయన మళ్ళీ నోటీసులు ఇవ్వడం, సస్పెన్షన్లు జరిగినాయి కదా మళ్ళీ. మరి ఆ ప్రభుత్వం కన్నా మేము మెరుగని కదా ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది. మీరు టెక్నికల్ పాయింట్లో చెప్తున్నారు కాబట్టి మాట్లాడే హక్కు ఉందంటారు ఇప్పుడైతే. రైట్. అంటే రఘురామకృష్ణరాజు మిమ్మల్ని టార్గెట్ చేసి సస్పెండ్ చేయించారు కాబట్టి, ప్లస్ ఇప్పుడు విచారణ దాకా వెంట పడుతున్నారు కాబట్టి, ఇప్పుడు మీరు కూడా రఘురామకృష్ణరాజుతో ఓపెన్ కాన్ఫరంటేషన్కి రెడీ అవుతున్నారు అనుకోవాలా? ఆయన నా జోలికి వచ్చినా రాకపోయినా నేను ఈ పాయింట్ అయితే మాట్లాడేవాడిని. ఆయన రావటం అనేది ఒక ఎడిషనల్ పాయింట్ అంతే, అందుకని ఏం లేదు. ఆయనతో మీరు అప్పట్లో ఏమన్నా మాట్లాడారా? ఆయన ఏమన్నా మీకు ఫోన్ చేయడం కానీ జరిగింది? ఎందుకంటే అంత వాస్తవంగా ఒక వ్యక్తి మీద అంత ఆగ్రహము, అంత ఏమైనా చెయ్యాల్సిందే అన్న కోపం రావడానికి సంథింగ్ ఏదో ఉండాలి. అప్పుడు ఏదన్నా మీ ఇద్దరి మధ్య కాన్వర్సేషన్ జరిగిందా? మీరు చెప్తే నమ్మరు. 2019 ఎలక్షన్లో ఆయన ఎంపీగా నిలబడ్డారు. ఎంపీగా నిలబడ్డప్పుడు నాతో మాట్లాడారు. కొంచెం మీ అక్కడ మీది పెనుగొండ ఆ నియోజకవర్గమే కదా, మీకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, ఒక మాట చెప్పండి నా కోసం. అంటే నేను జనరల్గా చెప్పను వీళ్ళకేయండి వాళ్ళకేయండి అని, కాకపోతే ఈయన ఫ్రెండ్లీగా అడిగారు కాబట్టి నేను మా వాళ్ళందరికీ చెప్పాను. అందరూ కూడా ఆయన కోసం కొంత సహకారం అందించారు, పనిచేసి. తర్వాత ఈయనే నాతో ఒకసారి మాట్లాడి, మీ వాళ్ళందరూ చాలా సహకరించారు, నా కోసం బాగా పనిచేశారని, థ్యాంక్స్ అండి అన్నాడు. ఆయనకి నాకు మధ్య వ్యక్తిగతంగా ఏమీ లేదు, ఎప్పుడూ లేదు. ఆ తర్వాత అంతకుముందు కానీ తర్వాత కానీ నేను ఆయన కలిసింది లేదు, ఎప్పుడూ మాట్లాడలా. ఆయన అసలు ఎప్పుడు చూడలేదు నేను. ఆ తర్వాత ఈ కేసు అవ్వడానికి ముందు ఆ ఎలక్షన్ టైంలోనే తప్ప ఆ తర్వాత నేను ఆయన ఏ రోజు కూడా చూడలేం, ఇలా ముఖం చూసుకోలేం మేము. ఆయన నాతో ఎప్పుడు ఫోన్లో మాట్లాడలేదు. అరెస్ట్ తర్వాత కూడా మాట్లాడలేదా? మీరే దీనికి అంతటి కారణం అని కానీ? లేదండి, నాతో ఏం మాట్లాడలేదు. అంత మీడియాతోనే మాట్లాడతారు కానీ నాతో ఏం మాట్లాడతారు? మీరే చేశారని కానీ ఏమనలేదు? నాతో ఏమి అంటే మాట్లాడలేదు. సాధారణంగా ఇప్పుడు డిపార్ట్మెంట్లో ఆ టైంకి అవాయిడ్ చేయడానికి చేసేవాళ్ళు మీ పేరు వాడి ఉండొచ్చు కదా, అప్పుడు సునీల్ గారు చెప్తేనే చేశామని. అది మీరు ఏమైనా కనుక్కున్నారు? ఎందుకంటే ఆయన ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చాక. ఏమండి, వాళ్ళు రాజకీయ నాయకులు రాజకీయం కోసం 100 మాట్లాడతారు. సో ఆయనకి ఏంటంటే ఒక దళిత అధికారి అప్పనంగా దొరికాడు ఆయన షో చేసుకోవటానికి. కాబట్టి ఏదన్నా చేసేయచ్చు అని, ఇంకేం కాదు నాకు, చేసి చూసా నేనేం చేశానని చూపించుకోవటానికి ఒక స్కేప్ గోట్ లాగా నేను కనపడుతున్నా, అందుకని వచ్చాడు ఆయన. అంతకని ఏముంది? ఆయన రోజు మాట్లాడడానికి, నేను ఏదో సాధించానని చూపించడానికి నేను కనపడుతున్నా, అట్లా వచ్చాడు. అంతకు మించి ఏముందండి అందులో? రైట్. ఇప్పుడు మీరేంటి, మీరు కూడా తుది దాకా పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన కేసులో? నేను చెప్పాను కదా ఆల్రెడీ. ఇప్పుడు ఈ బ్యాంకు ఫ్రాడ్స్ కేసులో ఇంకా చాలా ఫైల్స్ ఉన్నాయండి. ఆయన దగ్గర ఉన్న వాళ్ళే ఎవరో నాకు పంపించారు, వాళ్ళ పేర్లు చెప్పను కానీ ఆయన చుట్టూ ఉన్న వాళ్ళే పంపించారు. రైట్. ఇంకా కేసులో ఇంకా ఉన్నాయి, ఫైల్స్ ఉన్నాయి. వాటన్నిటిలో కూడా మరి కేసులు కట్టాలి సిబిఐ. కట్టకపోతే నేను కూడా రిట్లు వేయాల్సి వస్తుంది. అంటే పోలీస్ అధికారిగా వేస్తారా, వ్యక్తిగా వేస్తారా? అసలు పోలీస్ అధికారి అనేది మర్చిపోండి, అది గతం. ఇప్పుడు సునీల్ కుమార్ భవిష్య రాజకీయ నాయకుడు అనుకోవాలా? ఇది రాజకీయం అంటారా? అయితే రాజకీయమే. కాదు, ఇది ప్రజాహితం అంటారా? ప్రజాహితమే, మీరేమనుకుంటే అది. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టినప్పుడు అది ఒక ఉద్యమ సంస్థ అని పెట్టారు, ఆ తర్వాత రాజకీయ పార్టీగా మారారు. ఇప్పుడు మీరు ఉద్యమకారుడిగా ప్రారంభించి భవిష్యత్తులో రాజకీయ నాయకుడిగా అవతరించబోతున్నారా? అంటే నేను రాజకీయ నాయకుడు అంటే నేనేదో నిలబడతాను, పోటీ చేస్తాను అట్లా కాదు. నాకు కొన్ని ఆశయాలు ఉన్నాయి, అభిప్రాయాలు ఉన్నాయి. ఉదాహరణకి కాపు సోదరులు మేము కలిసి పనిచేయాలనేది నా అభిప్రాయం. ఇప్పుడు కాదు, 2005లోంచి మార్చెట్టి రాఘవయ్య గారు అని, ఆయన కొంత లక్ష్మీనారాయణ గారు అని, కొంత కాపు ప్రముఖులు, గాది విజయ్ కుమార్ అని, రంగా రాధా మిత్ర మండలి నా క్లాస్మేట్, మేమందరం సమాలోచనలు చేసేవాళ్ళం, అనుకునేవాళ్ళం ఇలా అయితే బాగుంటుంది, మన జనాభా అంతా కలిపితే 25-30% ఉన్నాము, కలిసి చేసుకుంటే మన వాళ్ళే సీఎం కావచ్చు కదా, కొంతకాలం కాపులు కొంతకాలం దళితులు కావచ్చు కదా అనే ఆలోచన అప్పటి నుంచే చేసాం. అది నడుస్తూ ఉండింది. అప్పటికి జగన్ గారు రాజకీయాల్లోకి రాలేదు, అప్పటికి నాకు తెలిసి ప్రజారాజ్యం పార్టీ కూడా పుట్టలేదు.
అది నడుస్తుంది. సబ్సిక్వెంట్‌గా ఇలాంటి ఆలోచనల్లోంచి మర్రిశెట్టి రాఘవయ్య గారు యాక్టివ్‌గా ఉన్నారు. ఆయన ప్రజారాజ్యం ఆవిర్భావానికి ఆయన కృషి చేశాడు. జనసేనకు కూడా ఏమన్నా ఉద్యమం? జనసేనకు కూడా ఆయన మొదటంతా వ్యవస్థ, ఆ పార్టీ వ్యవస్థ అంతా ఏర్పాటు చేసింది ఆయనే. సో, ఆయన నేను 2005 నుంచి సింక్‌లో ఉన్నాం. ఓకే. ఇప్పుడు అసలు ఆ ఫార్ములా సాధ్యం అవుతుందా? ఖచ్చితంగా అవుతది. అంటే ఎవరున్నారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆల్రెడీ తెలుగుదేశంతో కలిసి ఉన్నారు. ఇటు పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో అట్లాంటి ఫార్ములాని అలౌ చేయదు. ఇంకొక లీడర్ ఇటు కాపు సామాజిక వర్గం నుంచి ఇంకొకళ్ళు ఎవరు బలంగా లేరు కదా అట్లాగా. రాజకీయాలు మీకు ఎవరు డైనమిక్ అండి. ఎప్పుడు స్టాటిక్‌గా ఉండవు. ఇవాళ ఉన్న పరిస్థితి రేపు ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇలాగే ఉంటుంది ఎప్పటికి అనేది ఉండదు. రాజకీయాల్లో అట్లా పరిస్థితి మీరు చూశారు. మీకు తెలుసు. స్టాటిక్‌గా ఉండవు, మారుతా ఉంటాయి. తర్వాత ఎవరు నాయకులు అని అంటే నాయకుడిని ప్రజలు పుట్టిస్తారండి. నాయకుడు వచ్చి ప్రజల్నేమి చేయడు. ఒక ఆయన నాయకుడు అని ప్రజల్ని ఏర్పాటు చేస్తారు. మీరు ఎప్పుడైనా చూసుకోండి. తెలంగాణ ఉద్యమం గురించే తీసుకుందాం. 69లో పుట్టింది తెలంగాణ ఉద్యమం. అది 40 సంవత్సరాల పాటు సాధ్యం కాల. మధ్యలో చాలా కాలం కనపడకుండా పోయింది. ఇక ఎప్పటికీ తెలంగాణ రాదు అన్నారు అందరూ కదా. అన్న తర్వాత ఆయన ఎవరో తెలియదు అప్పటికి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కేసీఆర్ ఎవరో తెలీదు. ఆ ఒక్క జిల్లా, ఆ మెదక్ జిల్లాకి తప్ప ఎవరికి తెలియని వ్యక్తి ఆయన. ఆయన 2001 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభించినప్పుడు అందరూ నవ్వారు. నాతో పాటు అప్పుడు నేను శ్రీకాకుళం ఎస్పీగా ఉన్న ఒక కార్యక్రమంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో పాల్గొన్నప్పుడు ఏంటండి కేసీఆర్ ఇది అని మేము మాట్లాడుకుంటుంటే నా పక్కన ఇద్దరు పెద్ద లీడర్సే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అప్పుడు అధికారంలో ఉంది. ఆయన వాళ్ళు అన్నారు ఇదంతా మా బాస్ చూసుకుంటాడండి, ఇదంతా పెద్ద విషయం ఏం కాదు, అవతల పడేయండి అన్నారు. అని నేను చెప్పాను ఏమన్నా అంత తక్కువ అంచనా ఇవ్వకండి, నేను ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నా. తెలంగాణ సెంటిమెంట్ ఎంత బలంగా ఉంటుందో వాళ్ళలో నాకు తెలుసు. ఎంత బలంగా ఉంటుందో నాకు బాగా తెలుసు. అది అంత ఆషామాషి విషయం కాదు. ఆయన ఎవరో కేసీఆర్ ఓకే చిన్నవాడై ఉండొచ్చు, కానీ తెలంగాణ ప్రజల్లో మాత్రం ఆ కోరిక బలంగా ఉంటుంది. ఇది చిన్న విషయం అయితే కాదండి అని నేను అన్న. నా ఒపీనియన్ నేను చెప్పా. ఎటు పోయేట వస్తుందో తెలియదండి. అదే నిజమైందిగా. రైట్. అసలు కేసీఆర్ అనే ఆయన మరి మీరు అన్నట్టు లీడరే ముఖ్యం అని అనుకుంటే మరి కేసీఆర్ అనే ఆయన గురించి ఎవరికి తెలుసు? మరి ఆయనే తెలంగాణ పట్టుకొచ్చాడు. ఎట్లా? ఆయన వెనక ప్రజలు ఉన్నారు కాబట్టి, ప్రజలు తెచ్చుకున్నారు తెలంగాణ, అలా ఆయన ముందు పెట్టారు. అట్లాగే కాపులు దళితులు మాకు ఆ ముఖ్యమంత్రి పదవి కావాలి, మాకు అధికారం కావాలి అని అనుకున్నప్పుడు, వాళ్ళు కలిసి ఉన్నప్పుడు వాళ్ళే ఎవరినో పట్టుకొస్తారు. ఎంతమంది లేరండి? పళ్ళవరాజు గారు లేరా? మరి ఇంకా చాలా మంది ఉన్నారు. నేను పేర్లు చెప్పడం బాగోదు, అది వాళ్ళే చెప్పుకోవాలి. అంటే పళ్ళవరాజు గారు నా ఫ్రెండ్ కాబట్టి నేను చెప్తున్నా. ఆల్రెడీ కేంద్ర మంత్రిగా చేశారు. నా గత కాలంలో అయితే నా మిత్రుడు వినయ్ కుమార్ వాళ్ళ ఫాదరు పి శివశంకర్ గారు ఉండేవారు. ఇలా ఎంతమంది జెమ్స్ లేరండి వాళ్ళల్లో. ఇప్పుడు కూడా పెద్ద లీడర్ రావాలని నేను అంటలా. పెద్ద లీడర్ ఏం అవసరంలా, ప్రజలే పుట్టిస్తారు లీడర్ని. అంటే కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న బలమైనటువంటి కోరిక పవర్ అనేటటువంటి కాపు సామాజిక వర్గంలో కూడా వచ్చింది. ఆ కోరిక పవన్ కళ్యాణ్ లీడ్ చేశారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ 15 సంవత్సరాల పాటు కూటమిలోనే ఉండాలనుకుంటున్నారు. అట్లాంటప్పుడు ఇంకొక ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్, ఇంకొక కాపు నాయకుడిని ఎందుకు ఎస్టాబ్లిష్ చేస్తారు? ఇప్పుడు మరి వాళ్ళందరూ కలుస్తున్నారు కదా, ఆ కోరిక ఉంది కాబట్టే కదా. వాళ్ళు ఒప్పించవచ్చు వాళ్ళ నాయకుడిని, ఎవరినైనా ఒప్పించవచ్చు. ఆయనకి ఇష్టం లేకపోయినా ఒప్పించవచ్చు కదా. ఫ్యూచర్ మ్యారేజ్ అంటారు. రైట్. మీది రాజకీయ ప్రస్థానానికి అంచనా వేయించా నెక్స్ట్ ఎలక్షన్స్? నేను చెప్తున్నా కదా, నేనేదో నిలబడాలి, చెయ్యాలి, నేను అవ్వాలి అనేది ఉండదు నాకు. నాకు ఎప్పుడైనా నా కోరిక ఏంటంటే ఈ మార్పు రావాలి. దళితవాడ పంచాయతీ కావాలి, దళితవాడికి నిధులు రావాలి, దళిత క్రైస్తవులు దళితులుగా గుర్తించబడాలి. అలాగే దళితుల్లో చదువుకున్నటువంటి విద్యార్థులైన వాళ్ళకి బ్యాంకు ఈ గ్యారంటీ అని వడ్డీ అని లేకుండా రాజశేఖర రెడ్డి గారు గతంలో పెట్టినటువంటి విధంగా వాళ్ళు హాస్పిటల్స్ కానీ, సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ, కాలేజీలు కానీ పెట్టుకోవడానికి కోట్ల రూపాయల్లో 2 కోట్ల నుంచి 5 కోట్ల వరకు నిధులు ఇవ్వాలి. ఇది గతంలో అమలైనవే. దళితవాడ పంచాయతీ మన రాష్ట్రంలోనే అమలైంది. లంబాడి తండాలన్నీ పంచాయతీలైనవి. ఆల్రెడీ జరిగిందే, ఇంకోసారి చేయమని చెప్తున్నాం. దళిత క్రైస్తవులు దళితులుగా అనేది చంద్రబాబు నాయుడు గారు 2018లో ప్రతిపాదన పంపారు, జగన్మోహన్ రెడ్డి గారు పంపారు. అందరూ ఆమోదించిందే, ఇందులో కొత్తగా నేను అడిగేది ఏమి లేదు. ఇది ఈ దళితులకి ఈ సబ్ ప్లాన్ నుంచి వాళ్ళు హాస్పిటల్స్ అవి పెట్టుకోవటానికి,
నిధులు ఇవ్వండి అనేది ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారు చేసింది. వాటన్నిటిని సక్రమంగా ఛానలైజ్ చేసి అమలు చేయమని చెప్పేసి నేను కోరుతున్నాను. అంటే అది పెద్ద కాంట్రవర్సీ ఉండేదల్లా దళిత క్రైస్తవులకి ఇప్పుడు మతం మారిన తర్వాత మళ్ళీ కులపు రిజర్వేషన్ ఎట్లా అన్నదే కదా పెద్ద ఇష్యూ. అదే నేను చెప్తానండి. ఇప్పుడు మనుషుల కోసం చట్టాలు కానీ చట్టాల కోసం మనుషులు కాదు. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారే ఆనాడు ఈ క్రైస్తవీకరణ వైపుకి వెళ్ళక బౌద్ధిజం వైపుకి వెళ్ళారు ఆయన. ఇక్కడ దళిత క్రైస్తవులు అనేది ఇక్కడ ప్రలోభ పెట్టినా లేకపోతే ఇంకొక రూపంలోనూ వెళ్ళినటువంటి వాటికి రిజర్వేషన్స్ మళ్ళీ కొనసాగించడం క్రైస్తవాన్ని ప్రోత్సహించడమే కదా. అట్లా కాదండి. ఇప్పుడు మీరు ఒకవేళ ఇది కరెక్ట్ అని అనుకున్నా కూడా మతం ఇప్పుడు కూడా ప్రలోభాలతో మారరు. అది నమ్మకంతోనే మారుతారు తప్పితే ప్రలోభాలతో మారరు. అది ముందు గుర్తుపెట్టుకోవాలి. రెండవది, గతంలో మీరు అన్న పరిస్థితి ఉండొచ్చేమో కానీ ప్రభుత్వాలు ఇన్ని సంక్షేమ పథకాలు ఇవన్నీ చేసి ఆర్థికంగా అందరూ బలపడిన తర్వాత ఇంకా ప్రలోభాలు ఎక్కడ పనిచేస్తాయి? మరి ఇప్పుడు దళితుడికి ఎందుకు ఇచ్చారు అవకాశము? అది చెప్తా మీకు. దళితుడికి ఎందుకు ఇచ్చారు అని అంటే ఆర్థిక పరిస్థితుల వల్ల కాదు, కుల వివక్ష, మతం వల్ల కాదు, కుల వివక్ష, సోషల్ డిస్టెన్స్ అంటాం. అది దేని వల్ల వచ్చిందన్నారు? హిందుత్వంలో కారణంగానే అన్నారు. అందుకనినే కదా అది ఒకప్పుడు హిందూ మతం పోగొట్టడానికే కదా హిందూ మతం వల్ల వచ్చింది, హిందూ మతంలోంచి కులం పుట్టింది అన్నారు. పుట్టినంత మాత్రాన ఇప్పుడు ఒక హిందూ మతం తల్లి కులం పిల్ల అనుకుందాం, పిల్లవాడు పెరిగి పెద్దవాడైనాక తల్లిదండ్రుల మాట విండు కదా. అప్పుడు వేరే మతంలోకి వెళ్ళినప్పుడు ఆ వర్తం చూడు. ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత అటు పక్కకి వెళ్ళాలి. లేదు, మళ్ళీ లేదు, మీరు అక్కడే పొరపాటు పడుతున్నారు. మనం ఇక్కడ వీళ్ళు మతం మారామంటున్నారు కానీ సమాజం వాళ్ళని అదే కులంతో గుర్తిస్తుంది. మీరు ఆ మతంలో మారి ప్రయోజనం ఏంటి? ఎందుకు వెళ్ళినట్టు ఏం లేదు. అదే నేను చెప్పేది. అదే ఎందుకు వెళ్ళారు అనేది పక్కన పెడదాం. వాళ్ళు ఏదో విశ్వాసంతో పోయారు. బట్ వివక్ష అదే ఉంటుంది కదా. వివక్ష అదే ఉంటుంది. క్రిస్టియానిటీలో వివక్ష లేదని చెప్తున్నారు. ఎవరు చెప్పారండి? ఉంది. ఎలా ఏంటి? ఇప్పుడు మతం మారుతాడు, చర్చికి వెళ్ళి వస్తాడు, కానీ మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సి వచ్చేటప్పుడు వాళ్ళ కులంలోనే చేసుకోవాల్సి వస్తుంది. కానీ బయట చేసుకోవచ్చు, మతం మారకుండా కూడా చేసుకోవచ్చు. కానీ అది ప్రాక్టికల్ గా జరగట్లేదు కదా. తర్వాత ఇతను ఏదో పేరు పెట్టుకుని ఉన్నంత మాత్రం అతను ఊళ్ళో ఇల్లు ఇస్తారా? ఎవరుగా? అప్పుడు ఇంకా మతం ఎందుకు మారినట్టని? ఇక్కడ వివక్ష గురవుతున్నారు కాబట్టి క్రైస్తవంలోకి వెళ్తే వివక్ష ఉండదు, పెళ్లిళ్ళు ఎవరినైనా ఎవరు చెప్పారు? వివక్షగా చూపించారు కాబట్టి వెళ్ళారని ఎవరు చెప్పారు? అసలు వెళ్ళింది అందుకే కదా, లేకపోతే విశ్వాసంతో వెళ్ళి ఉండొచ్చు కదా. కానీ వివక్ష కంటిన్యూ అవుతుంది, కుల వివక్ష అనేది కంటిన్యూ అవుతుంది. అదే క్రైస్తవంలో కూడా కంటిన్యూ అవుతున్నప్పుడు అక్కడ కూడా పరిష్కారం లేకపోతే ఎట్లాగే కదా. పరిష్కారం లేదంటే వాళ్ళు చర్చి వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళ దాన్ని వాళ్ళు బతుకుతున్నారు, అంతే. సో బట్ కులం పోలేదుగా. కులం అలానే ఉంది, కుల వివక్ష అలానే ఉంది. ఊరికి దూరంగానే ఉండాలి, ఊళ్ళో ఇల్లు ఎవరు, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా. వివక్ష అనేక రూపాల్లో ఉంది. మనం దాన్ని చర్చించాలంటే గంటలు టైం పడుతుంది. సో ఆ వివక్ష లేదు అన్నమాట నేను చెప్పరు కదా. వివక్ష ఉంది. వివక్ష ఉన్నప్పుడు దానికి అనుగుణంగా మనం చట్టాలు మార్చుకోవాలి, అంతే తప్ప వేరే మార్గం లేదు. తర్వాత ఈ మతంలోకి, హిందూ మతంలోకి మళ్ళీ రాకూడదు అనేది ఎక్కడా లేదు. హిందూ మతం కూడా వాళ్ళ దగ్గరికి తీసుకొని ఇలా కాదు మీకేం జరగదని అష్యూరెన్స్ ఇస్తూ వస్తారు. రాకూడదని ఏముంది? గర్వాపసి వాట్ ఎవర్. ఈ మతం నుంచి ఆ మతంకి వెళ్ళినప్పుడు ఆ మతం నుంచి ఈ మతానికి కూడా రావచ్చు కదా. దాన్ని ఎవరు అడ్డుకుంటారు? కాబట్టి కానీ వివక్ష పోదు కదా. అక్కడున్నా వివక్ష పోనప్పుడు ఆ బేసిస్ మీద రిజర్వేషన్ తప్ప ఈ పర్టికులర్ మతంలో ఉన్నావు కాబట్టి నీకు రిజర్వేషన్ ఇవ్వం అనేది కరెక్ట్ కాదని. అందుకే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, స్టాలిన్ గారు అందరూ పాస్ చేశారు కదా. అంటే సిచ్యువేషన్ ఎలా ఉందని. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు క్రిస్టియన్ తరఫున ఎవరు రిప్రజెంట్ చేశారు? కేరళలో ఉన్న అగ్రకుల క్రిస్టియన్స్ రిప్రజెంట్ చేశారు. దళిత్ క్రిస్టియన్స్ కి అప్పుడు వాయిసే లేదు పాపం వీళ్ళకి. వాళ్ళు ఏం చెప్పారు? మాది క్రిస్టియానిటీ, మాకు రిజర్వేషన్ అంటే అవతల బండి అన్నారు. వాళ్ళందరూ ఎవరు? పెద్ద పెద్ద కులాల వాళ్ళు, కేరళని పరిపాలించేవాళ్ళు, నంబూద్రి, వీళ్ళందరూ కూడా. అలా పోయింది అది. అప్పటికింత స్పృహ ఎక్కడుంది? అసలు ఈ కాన్సెప్టే రాలేదు. రైట్. అంటే ఈ పాయింట్ అన్నప్పుడు రఘురామకృష్ణరాజు గారు చెప్పినటువంటి మీరు క్రిస్టియన్ ఆ కుటుంబము లేకపోతే మీరు కూడా ఆ పాయింట్ అన్నది చర్చకు వస్తుంది సాధారణ. ఏంటి అట్లా?
అంటే మీ అమ్మగారు క్రిస్టియన్ కాబట్టి వాళ్ళ బిడ్డ మా క్రిస్టియన్ తండ్రి కాకుండా గారు ఎట్లా అవుతారు? తండ్రి గారికి హిందూ కదా, మరి అదే ఆ తండ్రి గారు కులం, తండ్రి గారు మతం వస్తే తండ్రి కదా గారి తల్లి గారి కులమే నుంచి వచ్చింది ఎందుకు వస్తుంది? వారసత్వం అంతే అంటారు. కదా. మా తాత క్యాస్ట్ హెడ్ అండి, తలైవా. రైట్. నాకెందుకు ఉండదు కులం? రైట్. అందరికన్నా ఎక్కువ అధికారం, హక్కు నాకే ఉన్నాయి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. ఇది పరిస్థితి. ఓవరాల్ గా చూస్తే రాజకీయానికి సంబంధించినంత వరకు అత్యంత ముఖ్యమైనటువంటిది రఘురామకృష్ణరాజు సునీల్ గారిని టార్గెట్ చేయడం. అయితే దాని వెనకాల ఉన్న వాస్తవాలు వేరు అన్నటువంటిది ఆయన ప్రత్యేకించి చెప్తున్నారు. అదే సందర్భంలో ఆయన మీద వచ్చిన ఆరోపణలకి స్పష్టమైన సమాధానం ఇస్తున్నారు.